నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక చిన్న విన్నపం ఏమిటంటే, ఈ ఛానల్ మంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఏమైనా విషయాలు ఉంటే కామెంట్లో పెట్టండి, మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీకు మరిన్ని వీడియోలు అందించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దయచేసి మన్నించి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. తర్వాత ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, డిసెంబర్ మాసంలో మరి మేషరాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఆరోగ్యం విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండవలసిందే. ఏవైనా చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఆరోగ్య సమస్యలు వచ్చినట్టయితే వెంటనే వైద్య సదుపాయం కలిగించండి. తప్పకుండా వాళ్ళు ఆరోగ్యం పుంజుకుని మీతో పాటు హాయిగా ప్రశాంతంగా ఇంట్లో ఉండగలుగుతారు. దంపతుల మధ్యన సఖ్యత బాగానే ఉంటుంది. ఇదివరలో ఏమైనా గొడవలు ఉంటే ఇప్పుడు మాత్రం అదంతా సెటిల్ అయిపోయి ఒకరినొకరు ప్రేమించుకుని అనురాగంతో ముందుకు సాగేటువంటి పరిస్థితి, ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఎటువంటి ఇబ్బంది కలగదని చెప్పి మాత్రం ఈ డిసెంబర్ మాసంలో చెప్పవచ్చు. ఇకపోతే వ్యాపార రంగంలో కనుక తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకు కావలసినటువంటి లాభాలు చేకూరుతాయి. ఇంకా వాళ్ళు వ్యాపారాలని పెంపొందించుకునేటువంటి అవకాశాలు కూడా వాళ్ళకు కలుగుతాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ దొరుకుతాయి, కొత్త పార్ట్నర్స్ దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ప్రారంభించాలి ఏదైనా వ్యాపారం అనుకుంటే మాత్రం మంచి ముహూర్తం చూసుకుని, శుభముహూర్తం చూసుకుని, ఒక పథకం ప్రకారం మీరు కనుక ఒక నిర్ణీత సమయంలో ఈ ప్రారంభం అనేటువంటి చేసినట్టయితే తప్పకుండా మీ యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లా వెలిగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సాధ్యమైనంత జాగ్రత్తలు పడాల్సినటువంటి విషయం మీరు తెలుసుకోండి. ఇక విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం అర్హతలు ఉన్నప్పుడు, మీకు కనుక అవకాశాలు ఉన్నప్పుడు తప్పకుండా విదేశాలకు వెళ్ళవచ్చు. కానీ వాతావరణ పరిస్థితులు గమనించుకుని అలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవాల్సిందే. ఇకపోతే మీ జాతకం ఏం చెప్తుంది అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మీకు నడుస్తున్నటువంటి దశ ఏమిటి, అంతర్దశ ఏమిటి, విదశ ఏమిటి, మరి దశానాథుడు మీకు శుభమైనటువంటి గ్రహమా, అశుభమైనటువంటి గ్రహమా, ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ గోచర ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయన్నటువంటి విషయం మీకు ప్రస్ఫుటంగా చెప్తున్నాను. జాగ్రత్త పడండి. ఇకపోతే ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏవైనా కాంప్లికేషన్స్, లీగల్ ఇష్యూస్ రావచ్చు. ఎంచేతనంటే మీ యొక్క డాక్టర్స్ ఉన్నారనుకోండి, పేషెంట్స్ విషయంలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, అది డాక్టర్ వల్ల జరిగిందని చెప్పి వాళ్ళు పేషెంట్ వర్గం వాళ్ళు గొడవ చేయవచ్చు. అటువంటి పరిస్థితుల్లో లీగల్ కాంప్లికేషన్స్ రావచ్చు. అటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళకి, మీ సబార్డినేట్స్ మీకు అనుకూలంగా పెద్దగా ఉండకపోవచ్చు. మీ సుపీరియర్స్ కూడా వాళ్ళు మిమ్మల్ని పెద్దగా అభినందించలేకపోవచ్చు. కానీ మీరు డిప్రెషన్కి లోను కాకుండా ఒక పటుత్వంతో మీ కార్యక్రమాలను మీరు నెరవేర్చినట్టయితే ఎటువంటి గొడవ లేదు. శుభకార్యాల్లో పాల్గొంటారు, ఆ తర్వాత విందు వినోదాల్లో పాల్గొంటారు. అటువంటి విషయాల్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అక్కడ మాత్రం ఎక్కువగా మాట్లాడి అనవసరంగా అభాసు పాలు కాకుండా మీరు చూసుకోవాలి. అనవసరమైనటువంటి రాజకీయ ప్రసంగాలకు మాత్రం వెళ్ళకండి, ఎవరిని నమ్మకండి. ఏదైనా సెక్యూరిటీ సంతకాలు పెట్టవలసి వస్తే మాత్రం దయచేసి అలాంటివన్నీ పూనుకోకండి. ఇకపోతే ఏదైనా లవర్స్, ప్రేమికుల మధ్యన మాత్రం చాలా సఖ్యతగా ఈ యొక్క మాసం అంతా ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. వివాహాలు కానటువంటి వాళ్ళు మాత్రం మీ ప్రయత్నాలు మీరు సాగించండి. తప్పకుండా వివాహాలు జరిగేటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. త్వరితగతిన మీకు సంబంధాలు దొరుకుతాయి, ఆ తర్వాత వివాహాలు కూడా జరిగిపోతాయి. ఇకపోతే తప్పకుండా మీరు దైవాన్ని మాత్రం నమ్ముకోవాల్సి వస్తుంది. ఈ మేషరాశి వారు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, హనుమాన్ చాలీసా చదవటం అనేది మాత్రం చేయాల్సిందే, తప్పదు మరి. ఇకపోతే ఇంకా మిగతా విషయాల్లో కనుక వస్తే చలనచిత్ర రంగం కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ, ఆర్టిస్ట్ కానీ, లేకపోతే టెక్నీషియన్స్ కానీ వాళ్ళకి సరి అయినటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆ తర్వాత సంపాదన కూడా ఉంటుంది. ఇకపోతే మిగతా విషయాల్లో ఇండస్ట్రియల్ సెక్టార్స్ వాళ్ళు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా బాగుండేటువంటి అవకాశాలు. ఫార్మాస్యూటికల్ కంపెనీలన్నీ కూడా చాలా లాభసాటి పేరుతో కొనసాగుతాయని మాత్రం చెప్పవచ్చు. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా సజావుగా సాగుతాయి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మాత్రం ప్రతి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాల్సిందే. ఎందుకంటే మేషరాశి వాళ్ళు ప్రయాణాలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి.
ట్రాఫిక్లో మీరు ఎంతవరకు ఒకవేళ రోడ్డు దాటవలసి వస్తే లేదా మెట్రో ఎక్కవలసి వస్తే దిగవలసి వస్తే ఇలాంటి పరిస్థితిలో ఎంత జాగ్రత్తగా ఉండటానికి మీరు ప్రయత్నించాలి. అగ్ని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్ స్టవ్లు, ఈ రోజుల్లో గ్యాస్ స్టవ్లు ముఖ్యంగా ఏమాత్రం ఏమరపాటుతో ఉన్న అటువంటి ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అంచేత చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇంకా ఏమైనా విషయాలు ఉంటే మాత్రం మీకు తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి మీరు కామెంట్స్లో మీరు అడగండి. తప్పకుండా నేను మీకు సమాధానాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉంటాను. ఇకపోతే ఏదైనా ఇంకా ఏదైనా మీ జాతక వివరాలు తెలుసుకోవాలి అని అంటే మాత్రం నేను ఇచ్చినటువంటి ఈ మొబైల్ నంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఆ తర్వాత ఒక కొద్దిపాటి ఫీజు చెల్లించి తప్పకుండా మీరు నన్ను కలవచ్చు. లేకపోతే ఆన్లైన్లో కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు. మీకు సరైనటువంటి సలహాలు ఇవ్వటం, మీరు విజయపథం వైకి అడుగులు వేయటం ఇదంతా కూడా నా బాధ్యత అవుతుంది. కాబట్టి దయచేసి ఆ రకంగా మీరు అర్థం చేసుకుని మీరు ముందుకు నడవచ్చు, సాగవచ్చు. ఇంకా ఏమైనా విషయాలు ఉంటే తెలపండి. నమస్కారం.